హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. మేడం అంటే ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్, దీనికి అసలు ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది దేనిపైన ఆధారపడి నడుస్తుంది? చక్కని ప్రశ్న వేస్తావమ్మా. ఇది తెలియకపోవటం వల్లే చాలా వరకు దీంట్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ 3 లాస్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఇక్కడ మనకి థాట్ బికమ్స్ థింగ్స్ అంటాం. ఫస్ట్ లా థాట్ అనేదే మీకు థింగ్స్ గా మారుతుంది, అంటే భౌతిక రూపం మార్చుతుంది. మీరు ఏది అయితే ఆలోచిస్తున్నారో దాన్ని, మీ థాట్స్ ని పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు మాట్లాడాలనుకున్నది, మీరు చెప్పాలనుకున్నది కూడా ఆల్రెడీ మనం అనుకుంటూ ఉంటాం కదా, మనస త్రికరణ శుద్ధిగా అంటారు కదా, మనస వాచ కర్మణ. అంటే మనసు ఏదైతే మాట్లాడుతుందో అదే మాట వాక్కు రూపంలో రావాలి. వాక్కు ఏదైతే చెబుతుందో అదే మనం ఆచరించాలి. కరణం ఆ పనిని కూడా మనం చెయ్యాలి. సో మన ఆలోచనలే మన యాక్షన్స్ గా మారుతాయి. ఈ 3 కలిపి మనం చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం అన్నమాట. అందుకని అదే మొదటి సిద్ధాంతం అన్నమాట. ఓకే, థాట్స్ బికమ్ యాక్షన్స్. సో మీరు ఆలోచన బలమైనదిగా చేస్తే దాని యాక్షన్స్ అనేవి కూడా అదే విధంగా ఉంటాయి. అదే విధంగా మనం కోరుకున్నది జరుగుతుంది అని. రెండోది, మనం ఏదైతే ఎక్కువ ఫోకస్ గా చేస్తామో అది మనం ఖచ్చితంగా, అంటే మనం వాట్ ఎవర్ యు థింక్, వాట్ ఎవర్ యు ఫోకస్ ఆర్ కీప్ ఆన్ గోయింగ్ ప్రాక్టీస్, సో వీ కెన్ దట్ ప్రాసెస్ విల్ కమ్. అంటే ఇక్కడ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మన బ్రెయిన్ లో చాలా వేల న్యూరాన్స్ ఉన్నాయి కదా, 60,000 మిలియన్ల న్యూరాన్స్ ఉన్నాయట. ఇప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయి? క్లమ్జీగా ఉంటాయి. అసలు ఎన్ని ఆలోచనలు వస్తాయో, ఒక్కొక్కసారి దేని గురించి ఆలోచిస్తున్నాం కూడా మనకు అర్థం కాదు ఉంటాం. ఎలా ఉంటుందంటే మనసు కోతి వంటిది అంటారు, అందుకనే కదా. ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ కోమం మీద ఉంటుంది, అప్పుడు ఆ కోమం మీద ఉంటుందని ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటది మన ఆలోచన విధానం మారిపోతా ఉంటది. ఇన్ని ఆలోచనలో మీ థాట్ ని దేని మీద పెడుతున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. మీ ఫోకస్ ఎక్కడుంది, మీ అటెన్షన్ ఎక్కడుంది, మీ అటెన్షన్ ఎక్కడుందో, మీ ఫోకస్ ఎక్కడుందో అది ఖచ్చితంగా థింగ్స్ గా మారుతుంది అన్నమాట. కాబట్టి మీ ఫోకస్, ఇన్ని ఆలోచనలో కూడా మీ ఆలోచన, మీ లక్ష్యం, మీరు ఏది కోరుకుంటున్నారో దాని మీద ఉండాలి అనేది మనకి ముఖ్యమైన విషయం. అది 2వ సూత్రం. 3వది వచ్చేసరికి మీరు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు చూడండి, వర్డ్ హ్యాస్ ఎ పవర్ అంటారు. మన మాటకి పవర్ ఉంటుంది అని అంటారు కదా. సో ఇక్కడ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే యాక్షన్ అవుతుంది అని అంటున్నాం. మీ ఆలోచనలు సరైనవై ఉండాలి. ఇన్ని వేల ఆలోచనల్లో కూడా మీ ఆలోచనలు సరైనదయ్యి ఒకదాని మీదే ఫోకస్ అయ్యి ఉండాలి అనేది 2వ సూత్రం. 3వది, మీరు లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటామమ్మా. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అలాంటి ఆలోచనలే మనకు వస్తాయి. దీని గురించి చెప్తే, నువ్వు ఇక్కడ విశ్వంలో మనందరం కనెక్ట్ అయ్యి ఉన్నాం. అయస్కాంత శక్తి అంటే తెలుసు కదా, మ్యాగ్నెటిక్ పవర్. మనకి ఇక్కడ చాలా మంది ఆలోచనలతోటి విశ్వం నిండిపోయి ఉంది. మన ఆలోచనలన్నీ కూడా విశ్వంలోకి వెళ్ళిపోయాయి. నేను ఏదైతే కోరుకుంటున్నానో అది అవతల నుంచి మనకి వస్తుంది అన్నమాట. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ గా కూడా మీరు ఈ రోజు నన్ను అప్రోచ్ అవ్వడం చెప్పొచ్చు. యాక్చువల్గా నేను అనుకున్నాను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పడానికి, జనాలకి చెప్పడానికి, వివరించడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అని. నా లైక్ ఎలా ఉందో దాన్ని మీరు అట్రాక్ట్ చేశారు. మీ ఆలోచనలు అట్రాక్ట్ అవ్వటం, మీరు మళ్ళీ మనకి ఈ ఒక అవకాశాన్ని నాకు ఇవ్వటం కూడా ఇది లైక్ అట్రాక్ట్స్ లైక్ అని చెప్పుకోవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా నేనైతే ఫీల్ అవుతాను. అంటే ఇక్కడ మనకి 3 రూల్స్ని కనుక మనం ఆలోచించుకొని ఫాలో అవ్వగలిగితే మనకు అనుకున్నదంతా కూడా సాధించగలుగుతాము. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, ఏది కోరుకున్నా కూడా అది భౌతిక రూపం అంటే ఆచరణలోకి వచ్చేస్తుంది మనకి కళ్ళ ముందటికి. అంటే మనం ఏదైతే కోరుకున్నామో అది సాధించేస్తాం. కాకపోతే ఏంటంటే అది పేషెన్స్ తోని కొంచెం టైం అనేది పడుతుంది. కాబట్టి సో ఆ పేషెన్స్ తోని మనము ఉండి దాన్ని సాధించాలి. అవునమ్మా. దీనికి చిన్నప్పటి నుంచి నువ్వు చాలా సార్లు అనుకుంటావు కదా, నువ్వు ఏదైతే డ్రెస్ వేసుకుని వెళ్ళావో ఇదే డ్రెస్ మళ్ళీ ఇదే కలర్ వాళ్ళు కూడా వేసుకున్నారు, చాలా మంది అదే కలర్ కనపడింది అనుకుంటావు కదా. అలాగే కార్ చూస్తే ఒక ఫస్ట్ టైం ఒక రెడ్ కార్ చూసి అబ్బా భలే ఉంది అనుకున్నావు, ఆ రోజంతా రెడ్ కలర్ కనపడుతూ ఉంటది కదా. సో అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో నువ్వు ఏదైతే భౌతికంగా చూసి అట్రాక్ట్ అయ్యావో
అదే ఆలోచనతోటి నువ్వు వర్డ్స్ ఇచ్చావో, ఈ కలర్ బాగుంది కదా, ఈ కారు బాగుంది కదా, సేమ్ అంటే అక్కడ నీకు ఇంకే కారు లేదా రోడ్డు మీద అన్ని కార్స్ తిరుగుతూ ఉంటాయి, కానీ మన కానీ దృష్టి మాత్రం అట్రాక్షన్ నువ్వు ఏదైతే ఇచ్చావో లైక్ అట్రాక్ట్స్ లైక్ Likes. అన్నమాట. అందుకని నువ్వు మళ్ళీ అదే ఆలోచనలతోటి నువ్వు ఉండటం వల్ల నీ ఫోకస్ అన్ని 100,000 కార్లు ఉన్నా నువ్వు ఏ కారునైతే కోరుకున్నావో అదే కారు నీకు కనపడుతుంది. వేరే కలర్ కనపడదు, వేరే కంపెనీ కనపడదు. ఏంటి ఈ రోజు నేను ఇన్ని కార్లు చూసాను చాలా అని సార్లు అంటాం. అనుకుంటాం మనం. అది సో అంటే మనకి ఆ పవర్ అనేది ఉంది యూనివర్స్ లోని. మనం ఏది కోరుకుంటే అది జరిగే విధంగా మనకు ఉంటుంది. అలా అంటుంటాం కదా, నాకేంటి ఈ రోజు ఇలా జరుగుతుంది, ఉదయం నుంచి ఇలాగే జరుగుతుంది. మీరు చిరాగ్గా మొదలు ఉంటుందని. పెట్టడమే ఉదయం మొదలు పెట్టడమే చిరాగ్గా మొదలు పెట్టారు. ఏంటి నాకు ఇలా జరుగుతుంది, ఈ రోజు ఉదయం ఎవరు మొహం చూసానండి, నాకు ఇలాగే జరుగుతుంది ఉదయం నుంచి అంటూ ఉంటాం. అంటే ఇక్కడ మీరు మళ్ళీ దేన్ని అట్రాక్ట్ చేశారు, నెగిటివ్ Negative. అట్రాక్ట్ చేశారు. మీరు నెగిటివ్ ని అట్రాక్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది, మీరు పాజిటివ్ ని అట్రాక్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. అందుకని థింక్ పాజిటివ్ అని అంటాం. అర్థమైందమ్మా? కాబట్టి మనం ఏదనుకుంటే అది భౌతిక రూపం ఖచ్చితంగా దాల్చుతుంది. సో అది మన ఫోకస్ ని బట్టి ఉంటుంది. ఈ 3 సూత్రాలకు అనుగుణంగా మన భౌతిక రూపాన్ని దాల్చడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. అదే యూనివర్స్ లో ఉన్న అద్భుతం. మనం చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.